Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. మరోవైపు ఈ రేవ్ పార్టీ కేంద్రంగా ఏపీలో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. సవాళ్లు మొదలయ్యాయి. టీడీపీ నేత సోమిరెడ్డికి సవాల్ విసిరారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇద్దరం బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం రా అంటూ సవాల్ విసిరారు. ఎవరు పేకాట క్లబ్బుల అలవాట్లున్నాయో తెలుస్తాయి, ఎవరు తాగుతారో డ్రగ్స్ తీసుకుంటారో తెలుస్తుంది అని మండిపడ్డారు కాకాణి. దేని మీద మాట్లాడదాం? క్లబ్బులకు పోయే అలవాటు, ప్యాకాడే అలవాటు నీకుందా నాకుందా? నేను ఏదైనా ఒక క్లబ్కు పోయి ప్యాకాట ఆడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా? నువ్వు నిద్రలేస్తే ప్యాకాట క్లబ్బుల చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా? నువ్వు మందు కొట్టవు, డ్రగ్స్ వాడవు, నేరుగా రా మన ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఒకసారి వెరిఫై చేద్దాం ఎవడు తాగుబోతనేటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది. మనం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని అనుకున్నాం. ఈ ఆధారాలన్నీ నేను చెప్పా. తెలియనటువంటి ఆధారం, తెలిపాల్సినటువంటి ఆధారం పబ్లిక్కి నువ్వు మందు కొడతావు, డ్రగ్స్ వాడతావు నేను అంటున్నా. నువ్వు నా గురించి గ్యాంగ్స్టర్ అన్నావు. గ్యాంగ్స్టర్ అనేవాడు మందు కొట్టాలా, డ్రగ్స్ వాడాలని నేను అనుకుంటున్నా. దాని ప్రకారం రేవు పార్టీలు అంటే కాబట్టి నేను నా శాంపిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను నెల్లూరులోనే ఉంటా, మరో 3 రోజుల పాటు ఉంటాను. నువ్వు ఎక్కడన్నా బయట ఉన్నా సరే, ఏదన్నా పార్టీల్లో క్లబ్బుల్లో ఉన్నావేమో, ఆ వ్యవహారాలని చక్కబెట్టుకుని నెల్లూరుకు రా, ఇబ్బంది ఏమి లేదు. అర్జెంటుగా కూడా రాబడలే. 3 రోజుల్లో 4 రోజుల్లో మీడియా ముఖంగా పలానా రోజు నేను వస్తున్నానని చెప్తే నేను ఎదురు చూస్తా. మన ఇద్దరం వెళ్దాం. మీడియా సమక్షంలోనే న్యూట్రల్గా ఉండేటువంటి ఒక సంస్థ దగ్గర మన బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం. మన బ్లడ్ శాంపిల్స్లో ఎవరికి ఆల్కహాల్ అలవాటు ఉంది, ఎవరికి ఇవన్నీ ఉన్నాయనేటువంటిది స్పష్టమవుతుంది. తన పాస్పోర్ట్ తన దగ్గరే ఉందన్నారు మంత్రి కాకాణి. రేవ్ పార్టీలో దొరికిన కారు కూడా తనది కాదని క్లారిటీ ఇచ్చారు. గోపాల్ రెడ్డికి తనకు సంబంధం లేదని దమ్ముంటే నిరూపించాలంటూ సవాల్ విసిరారు. నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మన హైదరాబాద్లో లైవ్లో చూపించాను నెల్లూరు నుంచి. ఈరోజు నేరుగా చూపిస్తున్నా. దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది. ఇది నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది. నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా, సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడుందో చూపించాలా. కర్ణాటక పోలీస్ దగ్గర ఉందా, నీ దగ్గర ఉందా, నీ దగ్గర ఉండేటువంటి సాక్ష్యాలు ఏంది, నీ దగ్గర ఉండేటువంటి ఆధారాలు ఏంది? ఎందుకంటే పాస్పోర్ట్ లభ్యమైంది అని నువ్వే అన్నావు. నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది అంటే దొంగ పాస్పోర్ట్ ఉందా ఏముందనేటువంటిది దాని మీద స్పష్టత తేలాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇదిగో ఇది నా పాస్పోర్టు, నా కారు అక్కడ దొరికింది అన్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నాకు ఆ కారుతో ఉన్నటువంటి సంబంధాలను రుజువు చేయమన్నా నువ్వు చేయలే. ఆ కారుకు సంబంధించినటువంటి సీ బుక్ ఉంది. ఇదిగో ఆ సీ బుక్ సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో ఉంది. ఆ కారుకి నా స్టిక్కర్ ఉంది. స్టిక్కర్ ఉంది కాబట్టి అది ఏ విధంగా పోయిందన్న తర్వాత నేను నెల్లూరు ఎస్పీ గారికి మా పిఏ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి స్టిక్కర్లు 3 స్టిక్కర్లు ఏదైతే ఇస్తారో ఆ 3 స్టిక్కర్లు మా బళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఈ స్టిక్కర్ రావడానికి అవకాశం లేదు. ఇది దొంగతనంగా తయారు చేశారా, జెరాక్స్ తీశారా, లేకపోతే మరేదైనా దీంట్లో కుట్రకోణం ఉందా అనేటువంటి దాని మీద నెల్లూరులో ఎస్పీ గారికి ఇచ్చాం. ఎస్పీ గారు నెల్లూరు 5th టౌన్లో ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయించాడు. ఆ గోపాల్ రెడ్డి ఎవరో చెప్పాడు. నాకు ఆ గోపాల్ రెడ్డి ఎవరు అనేటువంటి వాడు తెలియదు. మరలా చెప్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తున్నా, తెలియదు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.